హలో, నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. యువ డాక్టర్ హత్యకు నిరసనగా ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ప్రకటించడం మనం గమనార్హం. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ ఏదైతే ఓపీ ఉన్నాయో ఆ సేవలన్నీ ఆగిపోయాయి. మళ్ళీ రేపు ఉదయం, ఆదివారం ఉదయం ప్రారంభం కానున్నాయి అంటున్నారు. చూడాలి మరి. అలాగే విశాఖపట్నంలోను, అనంతపురంలోను సమ్మె కొనసాగుతుంది. కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలి అత్యాచారం హత్య నిరసిస్తూ వైద్య సేవలు నిలిపివేసిన అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు జీజీహెచ్లో అవుట్ పేషెంట్ సేవలను కూడా నిలిపివేశారు. విజయవాడలో సైతం ఓపీ సేవలు ఆగిపోయాయి. తిరుపతిలో డాక్టర్లు నిరసన తెలియజేస్తున్నారు. సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆర్జీకార్ ఆసుపత్రిలో యువ డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు జూనియర్ వైద్యులు, ఇతర సీనియర్ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సిబిఐ అధికారులు వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టం చేసింది సిబిఐ. 30 మందిని పిలిపించి విచారించాలని నిర్ణయించారట. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోమన్నారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా సత్వరంగా దీన్ని పరిష్కరించాలి. ఎందుకంటే వైద్య సేవలు ఆగిపోతే చాలామంది అమాయకుల ప్రాణాలు పోతాయి. ఇది ఇలా ఉండగా ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. కోల్కతాలోని డాక్టర్ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నారు. నిజమే, ఎందుకంటే వైద్యులు అన్న వాళ్ళు కదులుతున్న దేవుళ్ళు అంటాం. అలాంటి వ్యవస్థలో కూడా ఇలా జరిగితే ఏమిటో దౌర్భాగ్యం.